ఎంతో కొంత చేసిన ప్రభుత్వం ఉన్నది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం అయితే కార్తీక్ వెళ్లే ముందు ఒకసారి ప్రొఫెసర్ వినోద్ కుమార్ దగ్గరికి వెళ్దాం. గాలి వినోద్ గారు, ప్రస్తుతం ఏదైతే ఆల్ పార్టీస్ ఏదన్నదో, ఎప్పుడైతే ఈ బీసీల సమస్యల పట్ల ఈరోజు ప్రతి ఒక్క పార్టీ ముంగట్టుకొచ్చి నేనంటే నేను అని వాళ్ళు ఒక ప్లస్ పాయింట్ సాధించడానికే బీసీ వర్గాలలో ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై ఎవరికి ఎంత చిత్తశుద్ధి అన్నదని మీరు అనుకుంటున్నారు? దీనికి 42% రిజర్వేషన్స్కు ఈరోజు రాబోయే కాలంలో మనం సాధించవచ్చే దిశగా వెళ్తున్నామా, లేకపోతే దీన్ని పక్కదారి పెట్టడానికే ఈ రాజకీయ పార్టీలందరూ దానికి సంబంధించింది పక్కదారి పట్టించడానికే ప్రయత్నం చేస్తున్నారు, కేవలం తన రాజకీయ లబ్ధి గురించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ భావించవచ్చా? ఈ విషయంపై కంక్లూడ్గా మీ వర్షన్ చెప్పండి సార్. ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న ఈ పార్టీల నుండి బీసీలకు న్యాయం జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే 12 ఏళ్ల సర్వీసు బీసీల కోసం త్యాగం చేసిన ఒక ప్రొఫెసర్గా నేను ఇవాళ చెప్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి బీసీ ముఖ్యమంత్రి కోసం ఉద్యమం చేస్తుంటే ఈ ఆధిపత్య కులాల పార్టీలు కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేవు. చివరికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న బీజేపీ కూడా కనీసం ప్రతిపక్షంలో బీజేపీ లీడర్ ఒక బీసీని చేయలేదు. చేయకపోగా పాపం వాళ్ళ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న రాజా సింగ్ ని పార్టీలోకి వెళ్ళి బయటపెట్టి పంపింది. అట్లాగే ఇవాళ ఎన్నో ఆశలు పెట్టుకుని బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చిన మన ముదిరాజ్ బిడ్డ ఎంపీ ఈటల రాజేందర్ గారికి అధిష్టి పదవి ఇవ్వలేదు. సో ఈ రకంగా చూసుకుంటే బీసీల పట్ల బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకు కనపచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ అయితే మొదటి నుండి మోసం చేసిన పార్టీ, ఈ రోజు వరకు కూడా మోసం చేస్తున్న పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చట్టం చేసి ఇక్కడైనా ఆమోదించలేదు, ఎందుకు కేంద్రానికి పంపింది? ఇప్పుడు కేంద్రానికి పంపాల్సిన అవసరం ఏంది? 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నా ఇప్పుడు నేను. ఎందుకో లేదంటే అప్పుడు అవసరం ఉండే 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే అప్పుడు రివ్యూ చేసే అధికారము లేదు. సుప్రీంకోర్టు తర్వాత దాన్ని రివ్యూ చేయొచ్చని ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుండి 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఏ చట్టానికైనా చట్టబద్ధత ఉంది. ఇక రెండో విషయానికి వస్తే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిన బీజేపీకి నిజంగా బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఆయన ఈ బీజేపీ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఈడబ్ల్యూఎస్ కు లేని నిబంధన ముస్లిం రిజర్వేషన్ల విషయము దీనికి ఎందుకు పెడుతున్నారండి? ఇవాళ ఓసీ ముస్లింలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నప్పుడు ఇవాళ బీసీ ముస్లింలకు ఈ బీసీ ముస్లింలు ఎందుకు వర్తించాయి? చిన్న లాజికల్ పాయింట్. ఓసీ ముస్లింలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తున్నాడు మోడీ గారు. మరి ఇదే మోడీ గారు ఈ బీసీ ముస్లింలకు ఎందుకు ఇవ్వడట? అంటే ఓసీ ముస్లింలు మాత్రమే ముస్లింలు, బీసీ ముస్లింలు కాదా? మరి అట్లాంటే గుజరాత్ లో బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు అమలు చేస్తున్నారు? ఇక్కడ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఇవాళ మతంతో సంబంధం ఎక్కడైనా రిజర్వేషన్లకు ఉన్నదా? మరి మతంతో సంబంధం రిజర్వేషన్ ఉన్నప్పుడు మరి హిందూ మతంలో ఉన్న ఓసీలకు మీరు ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్లు? అలాగే ఇస్లాంలో ఉన్న ఓసీలకు మీరు ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు? అలాగే క్రిస్టియన్ ఓసీలకు మీరు ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారు? మరి వాళ్ళు కూడా మతంలో ఉన్నోళ్ళే కదా. మరి అట్లాంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో నీకు మతంతో సంబంధం లేకుండా అందరికి ఇస్తున్నప్పుడు బీసీల విషయానికి వస్తే నీకు మతంతో సంబంధం ఏంది? ఎక్కడ రాజ్యాంగంలో రాసి ఉన్నది మతంతో ముడిపడి రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడన్నా ఉన్నదా? మరి లేనప్పుడు మీరు మతంతో ముడిపడి ఎందుకు చెప్తున్నారు? బీజేపీలోకి చిత్తశుద్ధి లేనట్టే లెక్క కదా. ఇవాళ మైనార్టీలో కూడా కులము ఉంది. మైనార్టీలో ఎవరు కులం లేకుండా లేరు. అందరూ కుల వ్యవస్థలోని భాగస్వామ్యంలో ఉన్నారు. వాళ్ళు ముస్లిం మైనార్టీలైనా క్రైస్తవ మైనార్టీలైనా వాళ్ళకి కులం ఉంది. కులం పునాదిగానే ఇవాళ మొత్తం వ్యవస్థ నడుస్తుంది, రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇలా అంటరాని కులాలకు సంబంధించిన ఓసీ ముస్లింల మసీదులకు రానియరు. అట్లాగే అంటరాని కులాలకు సంబంధించిన దళిత క్రైస్తవులని ఓసీ క్రైస్తవులు రానియరు చర్చిలకి. మరి వాళ్ళకి అంటరానితనం లేదా? వాళ్ళకు కుల వివక్షత లేదా? మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆ మతంలోనే కుల వివక్షత ఉన్నప్పుడు, ఆ మతం కులాన్ని పాటించినప్పుడు కులం చూస్తావా నువ్వు మతం చూస్తావా? రిజర్వేషన్లకి మతం పునాదిగా నీకు రాజ్యాంగం ఎక్కడ ఆమోదించలేదు. మరి అటువంటిప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని పాటించేవాడివి అయితే నీకు మతంతో సంబంధం ఏంది? ఎక్కడ రాజ్యాంగంలో మతంతో సంబంధం లేదు. రిజర్వేషన్లో ఒక్క ప్రావిజన్లో లేదు. మీరు తెచ్చిన మన ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లో కూడా మీరు మతం అనే పదం వాడలే.
మరి ఇప్పుడు ఈ బీసీలకు ఎందుకు వాడుతున్నారు? మైనార్టీలు అనే పదం ఎందుకు వాడుతున్నాము? ఇవాళ ఎవరిని మోసం చేయడానికి ఈ ముస్లిం మైనార్టీలు అనే పదం వాడుతున్నారు? ముస్లిం మైనార్టీలు కూడా కులమే, వాళ్ళు కూడా కులం ఆధారంగా వెనుకబడ్డారు, మతం ఆధారంగా కాదు. కాబట్టి ఇవాళ ఈ బీజేపీ చేస్తున్న వాదన అనేది చాలా తప్పుడు వాదన, అది మతతత్వాన్ని రెచ్చగొట్టే వాదన, అవకాశవాద రాజకీయాల కోసం ఇవాళ మాట్లాడుతున్న వాదన. కాబట్టి గుజరాత్ లో ఒక న్యాయం ఉంటుంది, యూపీలో ఒక న్యాయం, మీకు ఈ తెలంగాణకు వచ్చేసరికి ఒక న్యాయం ఉంటుందా? మీరు అక్కడ ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్లు? మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు మీరు రిజర్వేషన్లు? ముస్లింలకు ఎందుకు అపోజ్ చేస్తున్నారు మీరు? మీ ద్వంద్వ వైఖరైంది ఒకటి. రెండవది, కాంగ్రెస్ విషయానికి వస్తే ఇవాళ రాష్ట్రం చేసుకునే చట్టం కేంద్రం దాకా ఎందుకు పంపించాలండి? అవసరమైంది 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరమైంది? మీ చిల్లర రాజకీయాలు తప్ప, మీ స్వార్థ రాజకీయాలు తప్ప ఇక్కడే పరిష్కారం ఉంది. మీరు 42% పెట్టే అధికారం మీకుంది. 50% సీలింగ్ అనేది ఇప్పుడు లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది కొట్టివేయబడ్డది. ఒక రకంగా పార్లమెంటే దాన్ని, కేంద్ర ప్రభుత్వమే దాన్ని, ఆ చట్టాన్ని ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ తెచ్చేసి 50% సీలింగ్ రద్దు చేసింది. మరి అటువంటిప్పుడు 50%కి ముడిపెట్టి ఇవాళ బీసీలను మాత్రమే 50% ఎందుకు ముడిపెడతారు? ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు 50% ఎందుకు పెడతలేదు కోర్టులు? ఇవాళ బీసీలకు మాత్రమే ఎందుకు ముడిపెడుతున్నారు కోర్టులు? న్యాయ వ్యవస్థ అందరికీ సమానంగా ఉండాలా? లేకపోతే అగ్రవర్ణాలకు ఒక న్యాయం, అనగారిన వర్గాలకు ఒక న్యాయం ఉంటుందా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. నాడు 52 నుండి మొదలుకుంటే నేటి వరకు కాంగ్రెస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేనే లేదు. ఉస్లో చట్టం ఇక్కడే ఆమోదించాలి, గవర్నర్ గారి దగ్గరికి పంపాలి, ఆయన ఆమోదించకపోతే రెండోసారి పంపాలి, రెండోసారి ఆమోదించకపోతే ఆటోమేటిక్ గా చట్టం అయిపోతుంది. నువ్వు జీవో జారీ చేయి, 42% నీకు ఇయ్యి. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం కూడా లేదండి. పంచాయతీరాజ్ చట్టంలో 50% సీలింగ్ దాటొద్దని ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు మీరు చేయట్లేదు చట్టం? ఇక్కడ ఎందుకు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ మీరు చట్టం చేయకుండా, ఇక్కడ రాష్ట్ర గవర్నర్తో ఆమోదం చేయలేకుండా పోయి మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు ఈ పంచాయతీ? అవసరమైంది ఎవరిని మోసం చేయడానికి? అంటే ఈ అగ్రవర్ణ పార్టీలకు ఎవరికి కూడా, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, వీళ్లకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రాజకీయ డ్రామాలు రాజ్యాంగాన్ని దాకా ఆయుధంగా చేసుకొని ఆ రాజ్యాంగంలో లేని అంశాలను లేవనెత్తుతూ వీళ్ళు వాళ్ళ అగ్రవర్ణాల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఎవరికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. లేదనడానికే ఇదంతా ఉదాహరణ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ప్రస్తుతం